హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చింతామణి కూతుర్ని బాలు ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలుసుకుందాం. మీనా అయితే మేనేజర్ చేసిన మోసంతో బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు 10 లక్షలు మరియు దానికి వడ్డీ ఎలా కట్టాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే మీనాకి కాల్ చేస్తాడు. మీనా ఫోన్ లిఫ్ట్ చేసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బాలు అయితే ఎందుకు ఏడుస్తున్నావు మీనా, మా అమ్మ ఏమైనా అనిందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మీనా అయితే జరిగిన విషయం మొత్తం బాలుకి చెబుతుంది. 1,00,000 మాటమే ఇచ్చి పని అయిపోయిన తరువాత డాక్యుమెంట్లో 10 లక్షలు అని అప్డేట్ చేశారు అని చెబుతుంది. దాంతో బాలుకి అయితే చాలా కోపం వస్తుంది. సరే, నేను రేపు వస్తాను, వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను ఆ మేనేజర్ సంగతి అని చెప్తాడు. తర్వాతి రోజు బాలు వచ్చి మీనాతో కలిసి ఆ మేనేజర్ దగ్గరికి అయితే వెళ్తాడు. కాని ఆ మేనేజర్ అయితే నేను 10 లక్షలు ఇచ్చాను అని చెప్తాడు. దాంతో బాలుకి కోపం వచ్చి మేనేజర్ని ఇష్టం వచ్చినట్లు కొడతాడు. దానితో మేనేజర్ భయపడిపోయి చింతామణి నా చేత ఈ పని చేయించింది అని జరిగింది మొత్తం చెబుతాడు. అప్పుడు బాలు ఆ మేనేజర్ని అడిగి చింతామణి అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. కాని అది ఫైనాన్సియర్ ఇల్లు అని మీనా బాలుకి చెబుతుంది. ఇంతలో చింతామణి యొక్క కూతురు అక్కడికి వచ్చి ఎవరు కావలి అని అడుగుతుంది. అప్పుడు బాలు అయితే ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అని ఆ పాపని అడుగుతాడు. అప్పుడు ఆ పాప ఆ ఫోటోలో ఉన్నది మా అమ్మ, నాన్న మరియు నేను అని చెబుతుంది. అప్పుడు బాలు అయితే సరే, నీకు నేను చాక్లెట్ కొనిస్తాను అని చెప్పి ఆ పాపని తీసుకుని బయటకు వెళ్తాడు. ఇంతలో చింతామణి ఇంటికి వచ్చి వాళ్ల కూతురు కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు బాలు నుండి చింతామణికి ఫోన్ వస్తుంది. నీ కూతురు నీకు కావాలంటే నువ్వు చేసిన మోసం ఒప్పుకొని మీనాకి రావాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలి అని చెబుతాడు. ఆ తర్వాత ఏమి జరగబోతుంది? చింతామణి తన తప్పుని ఒప్పుకుంటుందా? మీనాకి డబ్బులు తిరిగి ఇస్తుందా? అప్కమింగ్ ఎపిసోడ్స్లో జరగబోయేది ఇదే. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.